దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. ఈ 2026 నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని, మన జీవితాల్ని, మన కుటుంబాలను గొప్పగా దీవించబోతున్నాడు. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అదే సమయంలో మనము ఈరోజు దేవుని వాక్యమును మనము ధ్యానించబోతున్నాము. కీర్తన గ్రంథము 121 అధ్యాయము. మనము మొదటి వచ్చిన మనం చదివినట్లయితే, కొండల తట్టు నా కన్ను ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఈ యొక్క భక్తుడు కొండల తట్టు నా కన్ను ఎత్తుచున్నాను అంటున్నాడు. కొండల తట్టు ఎందుకు ఎత్తుతున్నాడంటే సహాయం కోసం. నాకు ఒక సహాయం కావాలి. మనం ప్రతి చోట్ల మే ఐ హెల్ప్ యూ అని ఒక డెస్క్ ఉంటుంది. అక్కడ మే ఐ హెల్ప్ యూ అని అక్కడ కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. అనేక మారు మనము ఎంత ప్రయత్నం చేసినా, వాళ్ళు కాంటాక్ట్ చేసినా వాళ్ళు రెస్పాండ్ చేయక మనం అలసిపోతాం. కానీ ఇక్కడ ఈ భక్తుడు నా కన్నులెత్తి నేను ఒక సహాయమును వెతుకుతున్నాను, ఆ సహాయము భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా, ఆయనే నాకు సహాయకుడు అని ఒక సత్యం ఎరిగింటున్నాడు. ఈ యొక్క సమయంలో దేవుడు మనకు చెప్పే మాట ఏంటిదంటే, ఐ విల్ హెల్ప్ యూ. దేవుడు 2026లో నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ యొక్క ఉద్యోగం అయి ఉండొచ్చు, నీ యొక్క ఫ్యూచర్ అయి ఉండొచ్చు, వాటి కొరకు నువ్వు దిగులు పడి ఉంటే, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఏ విధంగా సహాయం చేస్తారు అని ఒకవేళ నువ్వు చింత చేస్తూ దిగులుతో ఉంటే, ఈ వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఐ విల్ హెల్ప్ యూ అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. యెషయా 41 అధ్యాయము మనము 14 వచనం చూసినట్టయితే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేస్తున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవుడు మనకు ఈ వచనం ద్వారా, మనకు తెలిసిన వచనాలే, ఈ వచనం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, భయపడకుడి, నేను నీకు సహాయము చేస్తున్నాను. ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ హెల్ప్ యూ. దేవునికి స్తోత్రం చెప్దాం. అక్కడే మీరు ఎక్కడున్నారో అక్కడనే దేవునితో ఒక సంబంధం మనము పెట్టుకొని ఉంటే, ఈ సమయంలో దేవుని దగ్గర మనము చేతులెత్తి చెప్పండి, దేవా, నాకు నువ్వు సహాయం అందిస్తున్నందుకు స్తోత్రం కలుగును గాక. నేను భయపడి ఉంటిని, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, నా యొక్క జీవితం ఏమవుతుంది, నా సంఘం ఏమైపోతుంది, నా జీవితం, నా సేవ ఏమైపోతుందని నేను దిగులుతో, భయంతో ఉంటే, ప్రభు ఈ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలని మనం దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఆమేన్, హల్లెలూయా. సహాయము దేవుడు మనకు అందిస్తాడు, సహాయం అందిస్తాడు. ఎందుకంటే మనము ఆయన ప్రజలమై ఉంటున్నాము, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన జీవించే దేవుడు ఉంటున్నాడు. ఆ జీవించు దేవుణ్ణి మనము భక్తిపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఆరాధన చేయాలి. ఆరాధన అంటే పాటలు పాడుతా మాత్రమే కాదండి, దేవుడు చేసిన మేళ్లను మనము మతికి చేసుకొని మనం ప్రార్థనలో ఎదగాలి. ఈ యొక్క సమయంలో దేవుడు సహాయం చేయడానికి చాలా ఇష్టపడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? సహాయం చేయడానికి చాలా ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. సో దేవుడు ఒక సహాయం, ఇశ్రాయేలుకు ఒక సహాయమును పంపిస్తున్నాడు. యెషయా 41 అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడేవాడు. ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరచుచున్నాడు, ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పట్టువలే అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. ఈ యొక్క వాక్యము మన దేవుడు ఇశ్రాయేలు గురించి, అంటే ఒక విమోచకుని, అంటే కోరెసు రాజు గురించి ఇక్కడ దేవుడు
ప్రాపసీ చేస్తూ ఉన్నాడు. నేను ఒకరిని లేపుతున్నాను, అతడు నా జనాల కొరకు, నా జనాలను విడిపించదే కాకుండా యెరూషలేము దేవాలయం కట్టుటకు అతడు అన్ని సహాయమును అందిస్తాడు అని. దేవుడు మనకు సహాయం అందించడానికి ఇంకొక కారణం ఏంటంటే, మనము ఆయన సహాయమును పొంది దేవుని ఆలయము కట్టాలని, దేవుని ఆలయం కట్టాలని. దేవుడు మన కోసము రాజులను, ప్రెసిడెంట్లను, ప్రైమ్ మినిస్టర్లను ఎవరినంటే వారిని లేపుతాడు. ఎందుకంటే మన కోసము, ఎందుకంటే మనము ఆయన సొత్తు అంటున్నాము, మనము ఆయన బిడ్డలు అంటున్నాము, మనము ఆయన దేవాలయం అంటున్నాము. మనము రక్షణ పొంది ఉంటే యేసయ్య మనలో ఉన్నాడు కాబట్టి ఆ రక్షణ అనే యొక్క ఆ వస్త్రము, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క విడుదల మనం పొందినాము కాబట్టి మన కోసము యేసు స్వామి ఎవరెవరిని లేపుతాడు. ఈ సమయంలో నువ్వు నమ్మితే నీ కోసం, నీ కుటుంబం కొరకు, నీ సంఘాని కొరకు దేవుడు కోరెస్ లాంటి, సైరస్ లాంటి రాజులను లేపుతున్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. నీకు సహాయము నీకు తెలియని చోట నుంచి, నువ్వు ఊహించని చోట నుంచి దేవుడు నీకు సహాయమును అందిస్తున్నాడు. దేవుడు మనకు సహాయం అందిస్తున్నాడు. ఈ యొక్క 2026లో అనేక విధమైన లోకంలో తుఫానులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, అనేక విషయాలు జరుగుతూ ఉన్నా దేవుని యందు నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నీతో ఉన్నాడు, నీకు సహాయమును అందిస్తున్నాడు. ఆ సహాయం అందిస్తానని చెప్తున్న వ్యక్తి మానవుడు కాదు, భూమి ఆకాశాలు సృష్టించిన యెహోవా దేవుడు అంటున్నాడు. సహాయమును గురించి మనం చూసినట్లయితే 121 కీర్తన మనము ఆ యొక్క 3వ వచనం చూసినట్లయితే, ఆయన నీ పాదము తొట్రిల్లనీయుడు. మన పాదాలు తొట్టిల్లుతా ఉంటాయి. విశ్వాసముతో, ప్రార్థనతో దేవుని ఆలయానికి పోవాలనా వద్దా, ప్రార్థించాలనా వద్దా, వీళ్ళ దగ్గరే పోతే మనకు విడుదల ఉందా లేదా అనే తొట్టిల్లో, అంటే మన తప్పుటడుగులు, మన జీవితంలో అనేక మారు తప్పుటడుగులు మనం వేసినప్పుడు మనము తొట్టిల్లకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. యోబు రాసిన గ్రంథము 23వ అధ్యాయము మనం 10-11 వచనం చదివినట్లయితే అక్కడ యోబు చెప్తున్నాడు, నన్ను శోధించినా నేను, పుటం వేసినా నేను, మెలిమి బంగారం వల్ల నేను వస్తానని. హల్లెలూయా. అది కాకుండా మన జీవితంలో మనం చూసినట్లయితే, నా పాదములు తొట్టిల్లకుండా ఆయన అడుగుజాడలు నేను నడుస్తానని యోబు చెప్తా ఉంటున్నాడు. హానోకు దేవునితో నడిచెను, ఈ లోకంలో గుడతా దేవుని కోసము నడిచాను, దేవునితో నడిచాను, దేవుని కోసము నడిచాను. ఆ రోజులలో బైబిల్ లేదు, పాస్టర్స్ లేరు, ఎవరు లేరు. హానోకు ఒక బైబిల్ ఉంటున్నాడు, హానోకు ఒక మార్గం ఉంటున్నాడు. అనేక జనులు హానోకును చూసి నేర్చుకున్నది ఏంటంటే, హానోకు దేవునితో నడిచాడు, దేవుని కోసం ఈ లోకంలో జీవించాడు. మరి ఈరోజు ఈ స్వరం వింటున్న ప్రియ సహోదర సహోదరి, మరి నీ సాక్ష్యం ఎలాగున్నది? నీ ఇరుగు పొరుగు వారు, నీ ఊరు వారు నీ గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నారు? నువ్వు దేవునితో నడుస్తున్నావా, దేవుని కోసము నడుస్తున్నావా? ఒకవేళ మనం తొట్టిల్లి ఉంటే, మన పాదాలు తెలుసో తెలియక పొరపాటు చేసి ఉంటే, మన జీవితంలో పొరపాటు జరిగి ఉంటే యేసయ్య దగ్గరికి రా. ప్రభువా, నేను మునిగిపోతున్నాను. పేతురు, నేను మునిగిపోతున్నాను, యేసయ్యా నన్ను కాపాడము, రక్షించమన్నప్పుడు యేసయ్య చేయి జాపి అతన్ని పైకి ఎలాగ రక్షించాడో, అదేవిధంగా ఈ యొక్క 2026లో ప్రభు దగ్గర నువ్వు నీ పాపముల కొరకు, నీ తప్పుడు అడుగుల కొరకు ప్రాయశ్చిత్తపడి, యేసయ్యా నన్ను క్షమించుము తండ్రి, నా చేయి పట్టుకో తండ్రి, నన్ను పట్టుకొని నువ్వు నడిపించు ప్రభువా, నేను నీతో నడవాలి, నీ కోసం జీవించాలి. నేను మాత్రం కాదు, నా కుటుంబము, నా సంఘము, మా దేశము, ప్రతి ఒక్కరు నీ సాక్షిగా ఉండాలి. మా కొరకు నువ్వు సహాయమును అందించినందుకు స్తోత్రము.
సహాయము పంపించినందుకు స్తోత్రము. సహాయకుడై నువ్వే మాకు ఉన్నందుకు స్తోత్రము. నీ సహాయము గొప్పది. నీ సహాయంలో నేను వెళ్ళుటకు ప్రభువా మమ్మల్ని నువ్వు ఎంచుకున్నావు, అందును బట్టి నీకు స్తోత్రము అని మనం ప్రార్థన చేద్దామా? దేవుడు ఈ మాటల ద్వారా దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరి వారి కుటుంబాలను బట్టి వందనాలు. వారు ఏ సమస్యలో, ఏ బాధలో, ఏ యొక్క కన్నీటితో ఉన్నారో ప్రభువా నువ్వు ఎరిగించున్నావు తండ్రి. యేసయ్య, ఈ సమయంలో కన్నీళ్లు తుడిచేదేవా, నీ గాయపడిన హస్తంతో కన్నీళ్లు తుడుచుము తండ్రి. వారికి సహాయమును అందించినందుకు వందనాలు ప్రభువా. ఇప్పుడే ఈ క్షణంలో వారికి సహాయం కలుగును గాక. ఒకవేళ అనారోగ్యముతో పడకలుంటే, మంచములుంటే యేసయ్య నీ యొక్క నామంలో స్వస్థత కలుగును గాక. ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఉంటే ప్రభువా, ఆర్థిక దరిద్రతనము పుట్టించే అంధకార శక్తులను నీ సమయంలో బంధిస్తున్నాను ప్రభువా. నీ యొక్క సహాయం అందించండి, ఆత్మికమైన సహాయం అందించండి. ఈ లోకంలో ప్రభువా జీవించడం కావలసిన కృప దయచేయండి. నువ్వు యెహోవా ఈరే అంటున్నావు, యెహోవా నిస్సీ అంటున్నావు. నీ బిడ్డలు ప్రభువా తల వంచుకొని కాదు ప్రభువా, తల ఎత్తులాగా చేసినందుకు వందనాలు. నీ సహాయమును ప్రభువా విడుదల చేసినందుకు వందనాలు. గొప్ప కార్యం చేసినందుకు వందనాలు. ఈ 2026లో ప్రభువా వారి ఏ విషయంలో దిగులు పడకుండా ప్రభువాను వాగ్దానం చేసిన ప్రకారము ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ హెల్ప్ యూ. యేసయ్యా, ఈ మాట ఇప్పుడే వారి కుటుంబంలో, వారి జీవితంలో నెరవేర్చి నువ్వు మహిమ పొందినందుకు యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.